అమ్మ బాబోయ్, ఈ ఆడోళ్ళందరికీ మామూలు దండం కాదు, కాళ్ళకి దండం పెట్టినా సాష్టాంగ నమస్కారం చేసినా తప్పులేదు. అదే వంటగదిలో ఉంటారు, అదే బెడ్రూమ్ శుభ్రం చేసుకుని అదే 4 గోళ్ల మధ్యలో సంవత్సరాలు గడిపేస్తారా నాయన ఇళ్ళు. మనం ఏమో కాలుగాలి పిల్లులాగా ఊర్లు తిరగడానికి అలవాటు పడిపోయాం. అలా తిరగకపోతే మనకు నిద్ర పట్టట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళమని అడగరు, తీసుకెళ్ళమని అడగరు. ఒక అకేషన్స్ ఉండవు, ఎక్కడ తిరిగినా పోతుల్లాగా మనమే తిరిగి వస్తాం, వాళ్ళని తీసుకెళ్ళం. అయినా కూడా నన్ను తీసుకెళ్ళమని అడగరు ఎక్కువ శాతం మంది. అంటే ఇప్పుడు కొత్త తరం వచ్చిన తర్వాత మారిందిలండి, అది వేరే విషయం. నేను పాత వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు ఎవ్వరు కూడా సంవత్సరాల తరబడి ఆ ఇళ్లలో గడిపేశారు. నిజంగా చాలా గొప్ప విషయం. అంటే అంతగా బాధ్యతగా కట్టుబడిపోయారని అర్థం. అది అరే నేను వంటగదిలో లేకపోతే మా ఆయనకి ఎవరు వండి పెడతారు, పిల్లలకి ఎవరు వండి పెడతారు. కొంతమంది అయితే అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరట. ఎందుకో తెలుసా? మా ఆయనకి వంట కుదరదని అంటారట మహాతల్లులు. వాళ్ళు ఉండేవారు పూర్వం. రేపటి నుంచి మనం వాళ్ళు ఉండేవారని పుస్తకాలు చదువుకోవాలి. ఇప్పుడు వచ్చే కొత్త తరానికి అంత బాధ్యతలు తగ్గిపోతున్నాయి. మరి ఎందుకు తగ్గుతున్నాయి తెలియదు. మగాళ్ళకి తగ్గుతున్నాయి, ఆడాళ్ళకి తగ్గుతున్నాయి. నేనే ఆడాళ్ళు ఒక్కళ్ళ గురించి మాట్లాడట్లేదులే, మగాళ్ళకైతే ముందే తగ్గిపోతున్నాయి. మొన్న ఒక లాయర్ గారు కలిసి మాట్లాడుతున్నారు. 100 పెళ్లిళ్లలోనట విడాకుల శాతం 90కి చేరిందండి జాగ్రత్తగా. సో మొత్తం మీద వ్యవస్థ అలాగా అయిపోయింది. వాళ్ళ ఓర్పుకి సలాం, వాళ్ళ ఓర్పుకి. అక్క చెల్లెమ్మలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఓర్పుకి సలాం కొట్టాలి. వాళ్ళు అంటారు ఏమో నేను లేకపోతే మా ఆయనకి కుదరదు, నేను లేకపోతే మా పిల్లలకు కుదరదు, నేను ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి అని. అమ్మమ్మలో నాయనమ్మలో వాళ్ళందరినీ చూస్తుంటే ఒక అద్భుతమైన తరం ఏమవుతోంది, గతించిపోతుంది. రాబోయే రోజులు ఎట్టా ఉండబోతున్నాయో అని అనుకుంటాం. సో వ్యవస్థ బాధ్యతలతో కూడుకున్నది, అది ఎప్పుడు మర్చిపోకూడదు.